ఈరోజు మిస్సింగ్ లెటర్స్ అనే గ్రామర్ టాపిక్ తెచ్చుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది గ్రామర్ టాపిక్. ఈ మిస్సింగ్ లెటర్స్ అంటే ఏంటంటే 13 బిట్లో వస్తుంది, 4 మార్క్స్ ఉంటాయి. మొత్తం మనం 8 చేయాల్సి ఉంటుంది. 8 into 4 మార్క్స్. 10 to 10 చేయండి, ఏం రెండు ఏం చేయాలి? 13 బిట్లో మనకు మిస్సింగ్ లెటర్స్ అనే గ్రామర్ టాపిక్ వస్తుంది. ఈ 13 లెటర్లో వచ్చినటువంటి మిస్సింగ్ లెటర్స్ ఏంటంటే మనం ఏం చేయాలి? బిట్ నెంబర్ 13 రాసి వరుసగా 10 పదాలు యాక్షన్ రాయాలి. క్వశ్చన్ ఎట్లుంటే అట్లే రాయాలి. ఈ రాసే విధానం 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మిస్సింగ్ లెటర్స్ అంటే ఒక పదంలో కొన్ని అక్షరాలు ఇవ్వరు, 2 అక్షరాలు ఇవ్వరు. ఆ ఇవ్వని ఆ 2 అక్షరాలు మనం అక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మిస్సింగ్ లెటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ MONTH మంత్, LEARN లర్న్, CHLL ఛాలెంజ్, SUCC సక్సెస్, NOISE నాయిస్, FEATHER ఫెదర్స్, WOBBLE మొబైల్. Next, invariably, answer, precious. సో ఈ విధంగా ఒక పద్ధతిలో మనం మిస్సింగ్ లెటర్స్ రాయొచ్చు. వెరీ సింపుల్. అందులో 2 అక్షరాలు ఇవ్వడం జరగదు. ఆ 2 బ్లాంక్స్ ఇస్తారు కదా, 2 బ్లాంక్స్ ఇస్తారు. తెలుగులో ఖాళీలను పూర్వీకులు ఇస్తారు కదా, అట్లా ఈ ఖాళీ ఇస్తారు. అయితే ఇట్లా రాసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ రాయకుండా ఏం చేస్తారు, ఏం రాస్తారు, మంత్ కదా ON, లేకుంటే ఇంకో పదం కూడా ఉంటుంది MONH మౌత్. 2 పదాలు వచ్చినాయి, మంత్ అనే పదం వచ్చింది, మౌత్ అనే పదం వచ్చింది. మరి ఏది రాయాలి సార్? మంత్ రాయాలా మౌత్ రాయాలంటే మీ ఇష్టం. 1 రాయొచ్చు, 2 రాయొచ్చు. మీరు 2 రాసినట్టు మీకు సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉంది అన్నట్టు. ఇది వొకాబులరీ అన్నమాట, వొకాబులరీ. సో ఈ వొకాబులరీ మనం నేర్చుకుంటే ఎన్ని వేలు రాయొచ్చు. కానీ ఎగ్జామినేషన్ టైం ఉంటే రాయండి, లేకుంటే ఒకసారి వస్తుంది. రాసి ఒక్కటే పర్ఫెక్ట్గా రాయండి. సో ఇక్కడ రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు. 2 రకాలు ఉన్నాయి, 3. ఫస్ట్ వన్ ఏమో ఇది, ఈ బ్లాంక్స్ ఫిల్అప్ చేసాం. సెకండ్ వన్ ఏం చేసాం, డైరెక్ట్ ఇక్కడ మధ్యలో బ్లాంక్స్ ఇక్కడ రాసాం. థర్డ్ వన్ ఏంటంటే ఒక వర్డ్ ఎక్స్ట్రా రాసాం. 3 రకాలుగా రాయొచ్చు. అయితే ఎగ్జామినేషన్లో మీరు ఈ విధంగా రాసామనుకోండి చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఇట్లా రాసిననుకోండి, ఇట్లా రాసి మీకు నెంబర్ వేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా రాస్తే ఏం కాదు, కరెక్టే. మీరేం మళ్ళీ బ్లాంక్ కొట్టాల్సిన అవసరం లేదు, బ్లాంక్ కొట్టాల్సిన అవసరం లేదు. ఈ తలలో పేరు అంటే సింపుల్ ఇట్లా రాయొచ్చు మౌత్. ఓకేనా? లర్న్ సింపుల్ ఈ విధంగా రాసిననుకోండి ఇంకా ఈజీ అవుతుంది. అది మనం ఖచ్చితంగా నెంబర్ వేసి సీక్వెన్స్గా రాయండి, వెనకాల ముందు దానికి రాయకండి. నెక్స్ట్ ఛాలెంజ్, సక్సెస్, నాయిస్, ఫెదర్. సో ఈ విధంగా మనకి ఏం చేస్తారంటే 10 ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ 10 ఎక్సర్సైజ్ ఇస్తాడు. మిస్సింగ్ లెటర్స్, స్పైలింగ్ లెటర్స్, ఆడ్ సౌండ్స్, ట్రాన్స్క్రిప్షన్స్, సిలబల్స్. ఈ 5 గ్రామర్ టాపిక్స్ ఏవైతే 5 గ్రామర్ టాపిక్స్కి 10 ఎక్సర్సైజ్ ఉంది. ఒక్కదానికి 10 ఎక్సర్సైజ్ ఉంది. ఆ 10 ఎక్సర్సైజ్లకెళ్ళి మనకి ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 10 ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినారంటే దానికెళ్ళి ఒక సెట్ అనేది మనకు ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని వల్ల రాయాల్సి ఉంటుంది. సో ఇంతే, వెరీ సింపుల్ అండి. మిస్సింగ్ లెటర్స్ అంటే ఏం లేదు, ఇచ్చిన దాంట్లో 2 అక్షరాలు అనేది ఇవ్వరు. ఈ 2 అక్షరాలు మనం రాయాల్సి ఉంటుంది. 2 లెటర్స్ని వాటిని మిస్సింగ్ లెటర్స్ అంటారు. అంతే. ఎస్. సో ఈరోజు మన క్లాస్లో మనం మిస్సింగ్ లెటర్స్ అనే గ్రామర్ టాపిక్